ఇప్పుడు మనము పాఠ్యాంశంలోనికి వెళ్దాం. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. పూర్ణయ్యని అందరూ ఏమంటారు చూడండి. పూర్ణయ్య, ఈ కథలో పూర్ణయ్య ప్రధానమైనటువంటి పాత్ర. ప్రధానమైన పాత్ర ఎవరు? పూర్ణయ్య. అతన్ని అందరూ ఏమంటారు? బావగాడు అంటారు. పూర్ణయ్య ఎవరంటే బావగాడు. బావగాడే పూర్ణయ్య, పూర్ణయ్యే బావగాడు. ఈ కథలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరంటే బావగాడు అంటే పూర్ణయ్య. చూడండి, బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. ఎక్కడ పెళ్లి జరిగినా ఎక్కడ పేరంటం జరిగినా బావగాడు ఉండాల్సిందే. బావగాడు లేదనుకోండి అక్కడ ఒక సంబరము ఉండదు, ఒక సంతోషము ఉండదు అనమాట. అంటే బావగాడు ఉంటేనే సంతోషం, బావగాడు ఉంటేనే ఆనందం. కాబట్టి హంగు ఆర్భాటం అంతా బావగాందే. వంట వాళ్ళను కూర్చొని ఇచ్చేవాడు కాదు, నించొని ఇచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఈ బావగాడు వంటలు చేపిస్తాడు కదా. ఒక వివాహం కానివ్వండి, వన మహోత్సవం కానివ్వండి, నామకరణం కానివ్వండి, ఏ విందు సందర్భం ఉన్నా కూడా బావగాడు అక్కడ ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి వంటగాళ్ళు ఉంటారు కదా, వంట చేసేవాళ్ళు, వాళ్ళను కూర్చొనివ్వడంట, నిల్చొనివ్వడంట. అంటే ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు జాగ్రత్తగా వంటలన్నీ బాగా వాళ్ళ చేత వండిపించేవాడు. తొందరగా వంటండి, తొందరగా వంట చేయండి, అది మాడిపోతుంది, ఇది చేయండి, అది చేయండి అని బాగా తొందర పెట్టేవాడు. ఇక భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు తిండి మీద తప్ప వేరే ధ్యాస కలగకుండా చూసేవాడు. తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస ఉండాలి. ఏ పని చేస్తుంటే ఆ పని మీద మన మనసు ఉండాలి అనే విధంగా భోజనం చేసేటప్పుడు భోజనం పైన మాత్రమే ధ్యాస ఉండేటట్టుగా మన బావగాడు చూసుకునేవాడు అన్నమాట. ఒకసారి వన సంతర్పణ జరిగింది. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. వన సంతర్పణ అంటే తెలుసు కదా, వనం అంటే తెలుసు కదా. ఇప్పుడు ఒక్కో చోట మామిడి తోటలు ఉంటాయి. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకొని భోజనాలన్నీ తోటలో ఎక్కడైనా కూడా ఒక వనములో ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా వన సంతర్పణ అంటే వన సంతర్పణ పెట్టుకున్నారు. అక్కడ భోజనాలు. జనమంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వన సంతర్పణ అంటే వనములో భోజనం చేయడం కదా. అందరూ వనానికి వచ్చారు. అందరికీ చేపలు వేశారు. చేపల మీద అందరూ కూర్చొని ఏదో వాళ్ళకి తగినట్లు పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు మన వంటగాడు ఉన్నాడు కదా, ఎవరు? పూర్ణయ్య. అక్కడ గాడి పొయ్యి తవ్వించాడు. గాడి పొయ్యి అంటే మామూలు పొయ్యి కాకుండా ఇట్లా పెద్దగా గాడి తీస్తారు అనమాట. ఇక్కడ అంతా కట్లు పెట్టేసి మంటిస్తారు. మంటి పైన పాత్రలు పెట్టి వంట చేస్తారు. గాడి పొయ్యి అంటే పొడవుగా భూమిలోనే తవ్వుతారు అనమాట. కొద్ది గాడిగా లోతుగా ఒక 2 అడుగులు తవ్వి దాంట్లో కట్టెలు పెట్టి మంట వేసి పైన పాత్రలు పెట్టి వండుతారు. అదే గాడి పొయ్య. ఈ గాడి పొయ్యిని త్రవ్వించినాడో లేదో వెంటనే ఇక్కడ జనాలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పరిగెత్తా వచ్చినాడు. వినండర్రా వినండి అని ఏదో చెప్పబోతున్నాడు. ఏం చెప్తున్నాడు? వినండర్రా అందరూ అని పెద్దగా అరుస్తూ వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. నేను వంటలు ఎలా చేయిస్తున్నాను తెలుసా మీకు? అందరూ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి. చూడండి, నేను వంటలు ఎలా చేయిస్తున్నానంటే అని ఒక లిస్టు చదువుతున్నాడు. ఏం లిస్టు చదివినాడు? వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు, జీడిపప్పు పచ్చకర్పూరలతో పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు, అందరికీ సమ్మతమేనా అని గట్టిగా అరిచినాడు. అందరూ వచ్చినారు. మామిడి తోటలేక అందరూ వచ్చినారు. జనాలంతా చేపలు వేసుకొని కూర్చోండారు. అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వెంటనే మన బావగాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. వచ్చి అంతా ఒకసారి వినండి, ఈరోజు నేను ఏమేమి వంటలు చేపిస్తున్నానో తెలుసా మీకు అని ఒక లిస్టు తీసుకొని చదువుతాడు. ఆ లిస్టులో ఏముంది? 3 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు, పులిహోర, దాంతోపాటు గుమ్మడి వడియాలు, ఈ విధంగా అన్ని లిస్టు చదువుతాడు. ఆ లిస్టులో ఏమేమి ఉన్నాయి? వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు,
మసాలా పప్పుచారు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు అందరికీ సమ్మతమేనా అన్నాడు. చూడండి ఏమేం కూరలు చేపిస్తున్నాడో. వంకాయ మెంతి కారంతో చేసిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, అరటికాయలతో నిమ్మరసం పిండిన కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, ధనియాలు అల్లము చారు, మసాలా చారు, గుమ్మడికాయలు వడియాలు, ఊరమిరపకాయలు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం. చూసారా ఎంత మంచి కూరలు చేపిస్తున్నానో నేను అని అందరికీ లిస్టు చదివి వినిపించినాడు మన పూర్ణయ్య. ఎవరు? బావగాడు. సమ్మతమేమిటి నా మొహం. అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరురించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్ని లేచింది. ఇంకా అక్కడ వంట స్టార్టే చేయలేదు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ గాడిపోయి తవ్వించినాడు అంతే, ఇంకా వంటలు స్టార్ట్ చేయాల. అప్పుడే వచ్చి ఏంది వంటలు ఇంకా చేయకనే వీళ్ళందరినీ బాగా ఉసిగొలుపుతున్నాడు. ఆ వంట చేస్తున్నా, ఈ వంట చేస్తున్నా, ఆహాహా ఓహోహో అని గట్టిగా అందరికీ అరిచి చెప్పేసిపోయినాడు. అందరికీ కడుపులో ఒకటే ఆకలి లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా? అంతటితో ఊరుకున్నాడా? వెంటనే ఒక బుట్టలో వంకాయలు తీసుకొని వచ్చి అందరి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, చూశారా లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతి కారం పెట్టిన కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయవచ్చు, కాయఫలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు వంకాయ రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. ఇతడు అర్ధగంట తర్వాత మళ్ళీ వంకాయలు ఎత్తుకొని వచ్చినాడు జనాల దగ్గరికి. చూడండి లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, ఈ వంకాయలను నేనే దగ్గరుండి మంచి కాయలు కోయించుకొని వచ్చాను, ఈ వంకాయతో మెంతికార కూర చేస్తున్నాము అని అందరికీ చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అతడు అట్లా వెళ్ళిపోయే వేళకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి వంకాయల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ వంకాయ కూర అంటున్నాడు కదా, ఆ వంకాయలు ఎలా వండితే రుచి వస్తుంది, వంకాయలు కాయలు ఉన్న పలంగా ఉన్నట్లే వండితే రుచి వస్తుందా, లేకంటే తరిగి చేస్తే బాగా రుచిగా ఉంటుందా, లేదంటే వంకాయకు రుచి ఎలా వస్తుంది, కాయ వలన రుచి వస్తుందా, లేకంటే కాయకు తొడిమ ఉంటుంది కదా ఇలా, ఆ తొడిమ వలన రుచి వస్తుందా అని మాట్లాడుకుంటారు. నిజంగా వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఉండరు. ఎందుకంటే వంకాయ వంటి కూర, ఇక్కడ ఒక పద్యం ఉంది వంకాయ గురించి. పద్యం వంకాయ గురించే కదా అందరూ మాట్లాడుకుంటున్నారు. వంకాయ వంటి కూర పంకజముకి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము లంకాదిపు వైరి వంటి రాజును గలడే. వంకాయ వంటి కూర లేదంట, పంకజముఖి సీత వంటి భార్య లేదంట. పంకజముఖి అంటే, పంకజము అంటే పద్మము. పద్మము యొక్క రేకులు ఎలా ఉన్నాయో, పద్మము ఎలా అందంగా ఉంటుందో ఆ విధంగా అందమైనటువంటి ముఖము కలిగినటువంటి సీతాదేవి. సీతాదేవిని మించినటువంటి ఇల్లాలు లేదు. శంకరుని వంటి దైవము, శంకరుడు అంటే మహేశ్వరుడు, పరమేశ్వరుడు వంటి దేవుడు. లంకాదిపు వైరి వంటి రాజును గలడే. లంకాధీశుడెవరు? రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ యొక్క శత్రువు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని అంతటి రాజు లేడు. అంటే వంకాయ వంటి కూర లేదు, సీత లాంటి ఇల్లాలు లేదు, శంకరుని వంటి దైవము లేడు, రాముని అంటే రాజు లేడు అన్నటువంటి మాటలన్నీ ఆ వంకాయల సందర్భంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. చూసారా? వంకాయ వంటి కూర పంకజముఖి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును గలడే. వంకాయ వంటి కూర, సీత వంటి ఇల్లాలు, శంకరుని వంటి దైవము, రాముని వంటి రాజు లేరు అన్నటువంటి పిచ్చాపాటి మాట్లాడుతూ వంకాయల గురించి వచ్చినటువంటి సందర్భంగా అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఆకలి బాగా రేపుతున్నాడు, వంట పైన ఆసక్తిని పెంచుతున్నాడు. ఎవరు? మన బావగాడు. మరో అరగంటకి మళ్ళీ అర్ధగంట అయింది. మళ్ళీ అర్ధగంట అయితే ఏమైందంటే, నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్క కూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. మళ్ళీ వాక్కాయలు గంపకు తీసుకొని వచ్చాడు. వాక్కాయలు అంటే తెలుసు కదా, పుల్లగా ఉంటాయి, అడవుల్లో బాగా లభిస్తాయి అన్నమాట. ఈ వాక్కాయలు కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి మనం కూడా తినచ్చు. వాక్కాయలు బుట్ట తీసుకొని వచ్చి
చుక్కకూర మోపు, అంటే చుక్కాకు ఉంది కదా, పుల్లగా ఉంటుంది అది కూడా, ఆ చుక్కాకు మోపు ఈ వాక్కాయలను తీసుకొని మళ్ళీ వచ్చి అందరినీ పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడు? వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరిగిపోతుంది. వంకాయలు బుట్ట తీసుకొచ్చాడు. లేత వంకాయలు నవనవలాడుతుండాయి. వంకాయ మెంతికూర కూర చేస్తాడా, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాడు. మళ్ళీ అర్ధగంట తర్వాత మళ్ళా వచ్చినాడు. ఈసారి బుట్టలో వాక్కాయలు తీసుకొచ్చినాడు, చుక్కాకు తీసుకొచ్చాడు. వీటిని రెండింటిని చూపించి, మామూలుగా అయితే వాక్కాయను కందిపప్పుతో చేస్తే గనా దానికన్నా పెసరపప్పుతో చేస్తే చాలా బాగుంటుందని పెసరపప్పుతో ఈ చుక్కకూర చేస్తున్నాము అని చెప్పేసి నోట్లో అందరికీ నీళ్లు ఊరిపించి ఆకలిని రేపించి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట మన బావగాడు. అందరికీ అతడు వచ్చి వెళ్ళేలకు మళ్ళీ ఆ వంట మీద మళ్ళీ జ్ఞాపకం పడింది. వంట మర్చిపోయి ఏదో మాట్లాడుకుంటాంటారు కదా, వెంటనే నేను ఆ కూర వండుతాండా, ఈ కూర వండుతాండా, అట్లుంటుంది ఇట్లుంటుంది గుమగుమలాడుతున్నాయి అనే వాళ్ళకి అందరికీ ఆ వంట మీద మళ్ళీ ఆశ పుట్టి ఆకలి రేపెడుతుంది. ఎప్పుడెప్పుడు తిందామని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక అక్కడ గాడి పొయ్యి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయించాడు. అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికే? గాడి పొయ్యి దగ్గరికి. ఈ గాడి పొయ్యి దగ్గరికి పోతే ఆ వంట వాళ్ళని కూడా ఒక చోట కూర్చొనేవాడు, ఒక చోట నిల్చొనేవాడు. అరే, వంట గుమగుమలాడాలి, పాయసం ఎలా చేస్తారు? పాయసంలో అన్నీ ఒక ఎత్తు అయితే జీడిపప్పు ఒక ఎత్తు వేయాలి. అన్ని రకాల వంటలు దాంట్లో వేసినప్పుడు అవి ఎంత ఉంటాయో అంత జీడిపప్పు వేయండి. అంటే జీడిపప్పు అధికంగా వేస్తే ఆ పాయసం మహారుచిగా ఉంటుంది అని పురమాయించినాడు. అందరికీ చెప్పినాడు అనమాట. ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమూత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ వచ్చినాడు కొంతసేపటికి. మళ్ళీ వచ్చి ఓ పక్క తిరగబోత పడతానం, పులిహోర తిరగమూత చూసారా, ఆ ఘాటు వాసన చూసారా ఎంత కమ్మగా ఉందో, పులిహోర సన్న బియ్యంతో చేయిస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు బాగా కడుపు నిండా భోంచేయచ్చు అని పులిహోర గురించి మళ్ళీ వచ్చి చెప్పేసి మళ్ళీ పోయినాడు అనమాట. పులిహోర వాసన వస్తుందని చెప్పేసి మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున ఎగిసింది. ఆకలి నిలువెత్తైంది, తాడి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారు. ఎట్టయ్యేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. మళ్ళీ జనానికి ఆకలి ఎక్కువైపోతుంది. మొదట్లో వంకాయలు తీసుకొచ్చాడు. వంకాయలు మెంతికూర ఆ కూర చేస్తాడు, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు అని చెప్పినాడు. రెండోసారి వచ్చినాడు, చుక్కాకు తీసుకొని వచ్చాడు, వాక్కాయలు తీసుకొని వచ్చాడు. మూడోసారి వచ్చినాడు, పులిహోర తీసుకొస్తాడా, పులిహోర తిరగమూత పెట్టినాము, వాసన గుమ్మగుమ్మలాడుతోంది, సన్న బియ్యంతో చేయిస్తాడా, బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు బాగా ఫుల్గా భోంచేతురు కానీ ఆకలిని బాగా రేపెత్తుతున్నాడు, బాగా రేకెత్తిపోతుంది, అందరికీ కడుపులో మంట ఎక్కువైపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు వంట రెడీ అవుతుందా అని అందరూ కాచు కూర్చోండారనమాట. అతడు ఈ విధంగా చెప్పకనే ఉంటే ఎవరు తొందరపడే వాళ్ళు కాదు. మాటి మాటికి వచ్చి అట్లా చేస్తాండవంట, ఇట్లా చేస్తాండవంట అని వాళ్ళకు నోట్లో నీళ్లు ఊరేటట్లు చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళకు కూడా ఆకలి ఎక్కువైపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు. జనానికి ఈ ఆకలి అనేది నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది, అంటే తాటిమాన ఎత్తులేసింది అనమాట ఆకలి. శరీరం అంతా ఆకలి అయిపోతుంది, ఎప్పుడెప్పుడు వడ్డిస్తారని ఆవురావురు అంటున్నారు. ఎట్టయ్యాలకు గంట కొట్టాడు బావగాడు. గంట కొట్టాడంటేమి, ఇంకందరూ రాండి భోజనం చేస్తారు, అక్కడ గంట ఉండదు కదా. గంట కొట్టాడంటేమి, అందరికి భోజనాలన్నీ రెడీ, అందరూ వచ్చి వరుసల్లో కూర్చోండి, తాటాకులు తీసుకోండి, శుభ్రంగా కడుక్కొని ముందర పెట్టుకోండి, వడ్డిస్తాం తిందురు అని అందరికీ చెప్పాడనమాట. లేత అరటి ఆకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకు వచ్చి హెచ్చరించాడు. అంతా లైన్లు కూర్చున్నారు. ఏమండి అందరూ లేత తాటాకులు తీసుకున్నారా, అందరూ శుభ్రంగా ముందర వేసుకొని కూర్చోండి లైన్కు అని చెప్పాడు. అంతా భోజనం రెడీ అయింది కాబట్టి అందరూ కూర్చున్నారు. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. అక్కడ సుబ్బయ్య అనే ఒక పెద్ద ఆయన వచ్చినాడు. ఎవరయ్యా సుబ్బయ్య అన్నయ్యకి ఒక ఆకేసింది, 2 ఆకులు వేయండి అన్నయ్యకు అని చెప్పి గదమాయిస్తున్నాడు. అంటే బాగా ఆకులు బాగా మంచి వేయండి, కింద పడిపోకుండా బాగా పెద్దగా వేయండి, ఎక్కువ తినే వాళ్ళకి పెద్ద ఆకు ఉండాల,
తక్కువ పిల్లలకైతే చిన్నాకైనా సరిపోతుంది. పెద్ద మన సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు కాదు 2 ఆకులు వేయండి అనే దబాయిస్తున్నాడు. వడ్డెనలు మొదలయ్యాయి, అంతా వడ్డిస్తున్నారు. నేతి జారి పుచ్చుకొని పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. నేతి జారి అంటే నెయ్యి డబ్బా తీసుకొచ్చినాడు. జారి అంటే జాడి, నెయ్యి ఉన్నటువంటి ఒక పాత్ర తీసుకొని వచ్చి అదే జారి అన్నమాట. జారి అంటే జాడి, నెయ్యి గిన్నె తీసుకొని వచ్చి అందరికీ అడిగి వడ్డిస్తున్నాడు. నెయ్యి వేస్తా తినండి బాగుంటుంది, నెయ్యి వేస్తా తినండి బాగుంటుంది అని చెప్పి అడిగి వేస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. ఇదిగో చూడండి మిత్రులారా, ఎవరే కానీ వంకాయ వదలకూడదు. వంకాయ కూడా బాగా లేత వంకాయలు, మెంతి కారం పెట్టిన కూర కాబట్టి వంకాయలు బాగా తినండి. అదేవిధంగా పులిహోర కూడా బాగా చేయించాను కదా. మరి నిమ్మకాయ పిండిన అరటికాయ కూర ఉందా, దాంట్లో కరివేపాకులు ఉన్నాయా? కరివేపాకు రుచి మీకు తెలుసు కదా, బాగా బ్రహ్మాండంగా లాగించేయండి. కరివేపాకు కూడా పారవేయద్దండి, బాగా తినండి. మీకు కావాల్సింటే నెయ్యి కూడా అడగండి, వేస్తాను అని చెప్పి బాగా చెప్తున్నాడు. కూర మరీ వేస్తున్నాడు, నెయ్యి బాగా వేస్తున్నాడు, బాగా తినమని ఆకలిని రెచ్చగొడుతున్నాడు. జనం బాగా తింటున్నారు, జనం కూడా బాగా తింటున్నారు. ఎందుకంటే మొహమాటం లేకుండా తినమని ఇతడే చెప్తున్నాడు. మనము ఒక్కోసారి ఎక్కడికైనా విందు భోజనానికి వెళ్తే మొహమాటంతో తక్కువగా తింటాం. వాళ్ళే బాగా తినండి 10 సార్లు చెప్పినా అనుకోండి, మనము మరి కొంచెం తింటాం. ఆ విధంగా అందరూ ఆబగా తింటున్నారు, బాగా తింటున్నారనమాట. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిలాయించండి. చుక్కకూర పప్పు, వంకాయ మెంతికారం కూర ఒకటి, అరటికాయల్లో నిమ్మకాయల రసం పిండినటువంటి కూర ఒకటి, పెసరపప్పు చుక్కకూర అన్నాడు. ఈ పెసరపప్పు చుక్కకూర చేశాడు కాబట్టి దాంట్లోకి ఊరమిరపకాయలు అంటే ఊరేసి మజ్జిగలో ఊరేసినటువంటి మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలు నంచుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది అంటున్నాడు అనమాట. మరి మిరపకాయలు మన వైపు కొంతమంది తినరు, కానీ కొంతవైపు మిరపకాయలను వడియాల్లాగా రోజు మజ్జిగలో ఊరేసి, మజ్జిగ ఉప్పు వేసి అందులో ఊరేసి మళ్ళీ ఎండబెట్టి, మళ్ళీ ఊరేసి మళ్ళీ ఎండబెట్టి ఆ విధంగా చేస్తారు. అవి ఊరమిరపకాయలు. ఆ ఊరమిరపకాయలు నంచుకుంటే వడియాల్లాగా కమ్మగా ఉంటాయన్నమాట. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిలాయించండి. పప్పు చారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. పప్పు చారు ఉంది కదా, సాంబార్ అన్నం, ఏది మామూలు కూరగాయలు తెస్తే కూరగాయలు లేకుండా మసాలా రసము, మసాలా చారు ఉంటాం కదా, దాంట్లో ఇవి నంచుకోండి. ఏవి గుమ్మడి వడియాలు ఎలా ఉంటుందో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, తినండి. పప్పు చారులో గుమ్మడికాయలు కలిపి చూడండి. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పు లేదు. వాక్కాయ పచ్చడి ఉంది, పక్కన పొట్లకాయ పచ్చడి ఉంది. వాక్కాయ పచ్చడిలో ఈ పెరుగు పచ్చడి కూడా నంచుకోండి, తప్పేం లేదు, బ్రహ్మాండంగా తినచ్చు, ఏం మొహమాట పడదండి, ఫుల్గా లాగించండి అని చెప్పేసి మన బావగాడు అందరికీ బాగా భోంచేసేటట్లు రెచ్చగొడుతున్నాడు. ఇంకా విస్తట్లో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. ఏమండి, ఇంకా ఇస్తరాకులు ఇంకా ఖాళీగా లేకుండా అంతా తినకుండా మిగిలిచేసినవే, అంతా తినేసి మరీ పాయసం వేయాలి కదా, పాయసానికి స్థలం కావద్దు, పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ బాగా లాగించేయి, ఇస్తరాకు ఖాళీగా పెట్టు, అందులో పాయసం కూడా వేస్తాం, అది కూడా తినాలి మీరు అని చెప్తున్నాడు. అప్పుడే మంచి నీళ్ళు తాగేయకు, మేగడ పెరుగుంది. అయ్యా, నీళ్ళు ఎక్కువ తాగద్దండి, మంచి నీళ్ళు తాగేస్తే పొట్ట నిండిపోతుంది నీటితో, మరి ఇంకా తినలేరు, నీళ్ళు తాగద్దండి. ఇంకా మేగడ పెరుగుంది, గడ్డ పెరుగుంది, ఆ గడ్డ పెరుగు వేసుకొని బాగా ఫుల్గా తినండి, నీళ్ళు తాగేస్తే తినలేరు, కాబట్టి నీరు ఇప్పుడే తాగద్దండి. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. ఈ ప్రకారము రెచ్చగొడుతున్నాడు. ఆహార పదార్థాలు, వంటలు వండినవన్నీ బాగా పెడుతున్నాడు, బాగా తినమంటున్నారు. ఈ విధంగా ఎక్కువసార్లు చెప్పడం వలన ఫుల్గా తినేసినారు. కూర్చోండే స్థలం ఇంకా లేచేదానికి కూడా కష్టమైపోతుంది, అంత బాగా తినేసినారు జనాలు, ప్రజలు. ఏమండి, ఇప్పుడే నీళ్ళు తాగద్దండి, నీళ్లు తాగితే పొట్ట నీటితో నిండిపోతుంది, మళ్ళీ భోంచేయలేరు. ఇంకా మేగడ పెరుగుంది, మేగడ పెరుగు కలుపుకొని బాగా తినండి, చివరిలో కావాలంటే నీళ్ళు తాగొచ్చు అని చెప్తున్నాడు. అందువలన ఈ విధంగా మాటికి చెప్తా ఉంటే జనాలు బాగా మొహమాటం లేకుండా
పీకల దాకా బాగా భోంచేసినారు. కూర్చోండే వాళ్ళు లేచేదానికి కూడా కష్టమైపోయింది. ఆ విధంగా బొజ్జలంతా బాగా నిండారు, ఫుల్గా తినేసినారు. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. మరి భోంచేసినటువంటి వారికి అందరికీ తాంబూలాలు ఇచ్చినాడు. తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట చేసింటాలా ఆ వంటగాళ్ళందరినీ రాండి అన్నాడు. కష్టపడి వంట తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. నాయనా మీరే కదా వంటలు చేసింది, రండి ఇలా కూర్చోండి, వంట మీరు బాగా చేసినారు, మీరు వంట చేసినారు కాబట్టి మీరు కూడా కడుపు నిండా భోజనం చేయాలి, అందరూ కూర్చోండి అని వాళ్ళకు కూడా కొసరి వడ్డించినాడు. ఏం కావాలా, ఇదేతనా అదేతనా అని బాగా వడ్డించినాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అందరూ భోజనాలు చేశారు. అక్కడికి వన భోజనాలకు వచ్చినటువంటి జనమంతా భోంచేసినారు. వంటలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా భోంచేసినారు. ఇంకా మిగిలిండేది మన బావగాడు ఒకడే. ఇతడు మాత్రం ఇంకా భోంచేయలా. అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత గాడిపోయి దగ్గరికి పోయినాడు. గాడిపోయి దగ్గరికి పోయి ఓ చిన్న ఆకు తీసుకొని ఆకు వేసుకొని కూర్చున్నాడు అనమాట. అప్పటికి కూరలు మిగలలేదు. అందరూ బాగుండాయి, కూరలు బాగుండాయి, తినండి 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 అని చెప్పేసి అందరికీ పెట్టేసినాడు. వంట వాళ్ళు కూడా భోంచేసినారు. ఇతడు గాడిపై దగ్గర పోయి చిన్న ఆకు వేసుకొని కూర్చుంటే ఏముండాయి అక్కడ తినడానికి? అన్నీ అయిపోయినాయి. పాపం ఓ గంటె పప్పు ఉంది, కాస్తంత పచ్చడి ఉంది, గుప్పెడే పులిహోర, కొద్దిగా పులిహోర ఉంది. మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచి మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. పాపం ఏం మిగలకన్నా కూడా అతని ముఖంలో ఎటువంటి బాధ లేదు. మిగిలినటువంటి కొద్ది పులిహోర, కొద్దిగా చట్నీ అంటే కొద్దిగా పచ్చడి, కాస్తంత పప్పు, ఇది మాత్రం వేసుకొని అందరూ భోంచేసినంత నేను భోంచేసినాను అన్నంత తృప్తిగా, ఆ కొద్దిగా అయినా కూడా తృప్తిగా భోంచేసినాడు అన్నమాట. వంట రుచి మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంతగా హాయిగా భోంచేశాడు. ఆహా ఏముంది వంట, ఆహా ఏమి రుచిగా ఉంది, గుమ్మడి వడియాలు ఎలా ఉన్నాయి, వంకాయ కూర సూపర్గా ఉంది అని చెప్పి మళ్ళీ వంటలన్నింటినీ మెచ్చుకుంటూ ఆ మిగిలినటువంటి కొద్దిగా పులిహోర, కొద్దిగా పచ్చడి, పప్పు ఒక గరిటెడు, వీటినే బాగా మెచ్చుకుంటూ మరీ మెచ్చుకుంటూ అందరి భోజనము తనే చేస్తున్నంత తృప్తిగా, అందరి భోజనము తనే భోంచేస్తున్నాను అన్నటువంటి తృప్తిగా అతడు భోంచేసినాడు అనమాట. తనకేం మిగలలేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదవులపై చిరునవ్వు. అయ్యో తనకు మిగలలేదే అన్నటువంటి బాధ లేదు. అందరూ భోంచేస్తే చాలు, ఆ తృప్తే నా తృప్తి అన్నంత తృప్తిగా అతడు తాంబూలం వేసుకుని చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ తాంబూలం వేసుకున్నటువంటి ఆ చిరు పెదవులపైన చిరునవ్వు తొనికిసలాడుతుంది. ఎందుకంటే కడుపులో ఫుల్గా తినలా, కొద్దిగా పులిహోర తిన్నాడు, కొద్దిగా చట్నీ, కొద్దిగా పప్పు, అంత మాత్రమే తిన్నాడు. అయినా కూడా ముఖంలో ఎటువంటి బాధ లేదు. అందరూ తింటే చాలు, అందరూ తింటే నేను తినేట్లే లేక అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు బావగాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, చూడండి మిత్రులారా, అందరి సుఖంలో నా సుఖం ఉంది, అందరూ బాగుంటే నేను బాగున్నట్లే. జనాలు 3 రకాలు ఉంటారన్నమాట. ఎవరు బాగలేకున్నా నేను బాగుంటే చాలు అనేది ఒక రకం అనమాట. వాళ్ళని ఒంటెత్తుపోకడగలిగినటువంటి వారు అంటారు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అని మరికొందరు అనుకుంటారు, వాళ్ళు మంచివారు అన్నమాట. నేను బాగుండకన్నా పర్వాలే, అందరూ బాగుండాలి అన్నటువంటి వారు గొప్పవారు అన్నమాట. ఆ గొప్పవారి త్రోవకు చెందినటువంటి వాడు మన బావగాడు పూర్ణయ్య. చూడండి, బావగాడు అందరూ తింటే చాలు, అందరూ బాగుంటే చాలు, నేను బాగలేకన్నా పర్వాలేదు, అందరి తృప్తే నా తృప్తి, అందరి సంతోషమే నా సంతోషము అని తనకు లేకున్నా కూడా అడిగి అందరికీ వంటలు బాగా చేయించి బాగా కడుపు నిండా తినేటట్లు చేసినాడు. అందరూ సుఖంగా ఉంటే నేను బాగుంటా, అందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అన్నటువంటి తృప్తి అతనిలో ఉందన్నమాట. చూసారా మిత్రులారా, మనం కూడా సాటి మనుషులందరూ తృప్తిగా ఉండాలని, సాటి మనుషులందరూ సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడు కోరుకుంటామో అప్పుడు మనం కూడా సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా ఉంటామనేదే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.